చాలా జాగ్రత్తగా ఉండాలి. రైట్. ఇక ఈ 11 ఏళ్ల కాలంలో ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ 100కు పైగా దేశాల్లో పర్యటించారు. అంతకు మించి విదేశీ పర్యటనలు చేసిన పరిస్థితి. కానీ భారత ప్రధాని మోదీ ఇటీవల SCO మీట్కి చైనా వెళ్ళి వచ్చిన తర్వాత విదేశీ పర్యటనలు చేయట్లేదు. బాగా గ్యాప్ వచ్చింది. అంటే చాలా వార్తలు వచ్చాయి కదా ఎంజీ రావు గారు, అక్కడ చైనాలో మోదీని చంపేందుకు CIA కుట్ర చేసిందనే వార్తలు కూడా వచ్చాయి. అంటే ఆ కారణంతోనే మోదీ విదేశీ పర్యటనలకు వెళ్ళడం లేదా? అసలు వాస్తవం ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు భారత ప్రధాని మోడీ గారు చైనా పర్యటించినప్పుడు ఆయనపై ఒక హత్యా ప్రయత్నం జరిగింది. ఆయన ప్రాణానికి హాని కలిగితే వెంటనే పుతిన్ రంగంలోకి దిగి, KGB అధినేతగా ఉన్న పుతిన్ రంగంలో దిగి ఆయన కారు సెమాట్ లేమో అనే కారు వేసుకొచ్చి 15 మినిట్స్ వెయిట్ చేసి కారులోనే 45 నిమిషాలు ఆయన్ని సేవ్ చేసి తర్వాత ఆ హోటల్కి మోడీ గారు వెళ్ళలేదు. వచ్చిన తర్వాత మోడీ గారు కూడా ఒక మీటింగ్, అంటే సెమికాన్ 2025 మీటింగ్ సెప్టెంబర్ 1న ఆయన ఇండియా వస్తే సెప్టెంబరు 2వ తారీఖున ప్రసంగిస్తూ ప్రజలు క్లాప్స్ కొడుతుంటే అసలు నేను సురక్షితంగా వచ్చినందుకే క్లాప్స్ కొడుతున్నారని ఒక క్రిప్టిక్గా మాట్లాడడం. తర్వాత అదే సెప్టెంబరు 31న అక్కడ చైనాలో టియాన్జిన్ పట్టణంలో మోడీ గారు పుతిన్ వాహనంలో వెళ్ళే అదే రోజున బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో షెరటాన్ హోటల్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా CIA ఏజెంటు, ISI ఏజెంటు, లేకపోతే ఒక ఏజెంటు, అంటే మోడీనే టార్గెట్ చేస్తున్న ఒక ఏజెంట్ని, US ఏజెంట్ని, CIA ఏజెంట్ను ఒక అదృశ్యంగా చంపడం జరిగింది. ఆయన ఈ టెరెన్స్ జాక్సన్ అని ఆయన పోస్ట్ మార్టం అయి లేకుండా అమెరికా ఎంబసీకి బంగ్లాదేశ్ చెప్పడం జరిగింది. ఒక రకంగా మిస్టరీ డెత్ అనమాట. అంత ఆపరేషన్లో ఫోర్స్ అధినేత చచ్చిపోవడం అంటే అంత మాటలు కాదు, ఇదంతా ఒక మిస్టరీ అనమాట. ఈ మిస్టరీకి బలం చేకూర్చేది ఇంకొకటి ఏంటంటే సెప్టెంబర్ 31, అంటే ఆగస్టు 31 సెప్టెంబరు 1వ తారీఖు దాకా 2 రోజులు చైనాలో పర్యటించి SCO మీటింగ్ అటెండ్ అయ్యి వెనక్కి రిటర్న్ అయ్యి వచ్చిన మోడీ గారు అక్కడ నుండి విదేశీ పర్యటనలకు ఎక్కువ వెళ్ళడం లేదు. గుర్తుపెట్టుకోవాలి, చాలా ముఖ్యమైన విదేశీ పర్యటనలైన యునైటెడ్ నేషన్ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశానికి ఈ సెప్టెంబర్లో, అంటే అక్టోబర్లో వెళ్ళవలసిన మీటింగ్కి ఆయన వెళ్ళలేదు. అంటే సెప్టెంబర్ 1న ఆయన రిటర్న్ అవుతే సెప్టెంబర్ 25, 26 తారీఖుల్లో న్యూయార్క్లో జరుగుతుంది ఆ సమావేశానికి S జయశంకర్ గారు వెళ్ళారు, అది స్కిప్ అయ్యారు. తర్వాత షరామ్ ఎల్ షేక్ ఈజిప్ట్ రిసార్ట్ టౌన్లో హమాస్ ఇజ్రాయెల్ పీస్ డీల్కి ట్రంప్ స్వయంగా ఇన్వైట్ చేసిన, ఈజిప్ట్ అధ్యక్షుడు స్వయంగా ఇన్వైట్ చేసిన ఆ సమావేశానికి వెళ్ళలేదు, ఆ పీస్ డీల్కి. గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అతి ముఖ్యమైన సమావేశం ఏషియన్ సమ్మిట్. PV నరసింహరావు గారు లుక్ ఈస్ట్ పాలసీ అని మొదలుపెట్టిన తర్వాత 1992లో ఏ ప్రైమ్ మినిస్టర్ కూడా సమావేశానికి స్కిప్ అవ్వలేదండి. ఎందుకంటే ఆసియన్ దేశాలు 10 దేశాలతో భారత ఆర్థిక సంబంధాలు అనేది అతి ముఖ్యంగా ఇండియా చైనాల మధ్య తీవ్రమైన పోటీ ఉంది ఆ ప్రాంతంలో. ఇలాంటి సమావేశానికి ఆయన అటెండ్ అవ్వలేదు కౌలాలంపూర్కి. అది ట్రంప్ని మీటింగ్ అవాయిడ్ చేయడానికే కాదు, ఆ మీటింగ్ వర్చువల్గా ఆయన ప్రసంగించారు. S జయశంకర్ గారు అక్కడికి వెళ్ళడం జరిగింది. ఎందుకు ఇంత ముఖ్యమైన UNO మీటింగ్కి షరామ్ ఎల్ షేక్కి కౌలాలంపూర్ వెళ్ళలేదు భారత ప్రధాని మోడీ? అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా ఒక దేశాధినేతకి ప్రాణహాని ఉందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు వస్తే ముఖ్యంగా విదేశీ పర్యటనకు వెళ్ళరు. ఒకప్పుడు రష్యా అధ్యక్షుడు జీ జిన్పింగ్ కూడా 2 సంవత్సరాల పాటు విదేశీ పర్యటనకి వెళ్ళలేదు. పుతిన్ కూడా చాలా విదేశీ పర్యటనని స్కిప్ చేస్తారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ కూడా చాలా సమావేశాలను స్కిప్ చేయడం జరిగింది. అదంతా కామన్ అండి. ఎందుకంటే ఒక దేశాధినేతని ఇక్కడ భయపడడం కాదు, మోడీ భయపడడం కాదు, మోడీ అనేది ఈజ్ రిప్రజెంటింగ్ ది 142 crore ఇండియన్ పీపుల్ అండి. ఆయన ఇప్పుడు దేశ శక్తికి ఒక నిదర్శనం. 11 సంవత్సరాలుగా ప్రధాని కొనసాగుతున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద పాపులారిటీ, హైయెస్ట్ పాపులారిటీ ఉన్న ఒక పెద్ద నేత, ఒక వరల్డ్ క్లాస్ లీడరు. ఇప్పుడు మోడీ ఏంటంటే 11 సంవత్సరాలకు ఎక్కువ కాలం సర్వింగ్ ఎగ్జిస్టింగ్ వరల్డ్ లీడర్. అలాంటి నేతకి ప్రాణహాని ఉన్నప్పుడు ఆయనకు ఉంది అని ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు వస్తే ఆయన రక్షించుకోవడానికి ఇలాంటి పర్యటన అవాయిడ్ చేస్తారండి, వర్చువల్గా ప్రసంగిస్తూ ఉంటారన్నమాట. కాబట్టి ఈ చైనా నుంచి రిటర్న్ అయిన తర్వాత సెప్టెంబర్ 1వ తారీఖున అప్పటి నుండి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ విదేశీ పర్యటనలు వెళ్ళడం లేదు. చాలా గమనించాలి. అంటే భారత ప్రధానికి ఏదో ఒక హాని ఉంది. ఎవరి నుంచి హాని ఉండబోతుంది? అమెరికన్ యొక్క CIA ట్రంప్. ఎందుకంటే ఇండియా ఈజ్ రైజింగ్, నేను చెప్తూ ఉంటాను, ఇండియా ఈజ్ రైజింగ్, ఇండియా ఈజ్ గోయింగ్ టు బికమ్ ది సూపర్ పవర్ బై 2047 బై సర్పాసింగ్ US అండి.
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని మనం 2047 అంటే 100వ స్వతంత్రం దినోత్సవం జరుపుకునే నాటికి భారతదేశం ప్రస్తుత అతిపెద్ద సూపర్ పవర్ అమెరికాని అధిగమించబోతున్నాం కేవలం 23 సంవత్సరాల్లో. గుర్తుపెట్టుకోవాలి, 22-23 సంవత్సరాలు. అది భారతదేశ గ్రోత్ రేట్ అండి. ఇప్పుడు భారతదేశాన్ని ఆపడానికి అమెరికా నడుం కట్టుకుంది, గుర్తుపెట్టుకోవాలి. చైనాకి వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఫ్రెండ్ అంటుంది, మనం చూస్తున్నాం ఇప్పుడు ట్రంప్ పాలసీలు. సో ఇండియాని అణచడానికి అమెరికా రంగంలో దిగింది, అమెరికా సిఐఏ రంగంలో దిగింది. కాబట్టి ఇండియా అంత అభివృద్ధి చెందకుండా ఉండాలి అంటే, అమెరికాని అధిగమించకూడదంటే అమెరికా చేతిలో ఉన్నది ఒకటే, చైనా ఇండియాల మధ్య యుద్ధం తీసుకొస్తే వీళ్ళిద్దరూ కొట్టుకుంటే వాళ్ళు అలాగే ఉంటారు సురక్షితంగా. ఆర్థిక వ్యవస్థ కూడా అది ఒకటి. 2, లేదా ఇండియాలో ఆర్థికంగా డీస్టెబిలైజ్ చేయాలంటే రాజకీయ సుస్థిరత ఉండకూడదు. ఇప్పుడు మోడీ కొయిలేషన్ ఎరా 1989 నుంచి 2014 వరకు ఉన్న కొయిలేషన్ 25 సంవత్సరాల సంకీర్ణ యుగాన్ని ఎండ చేస్తూ మోడీ వచ్చారు. 11 సంవత్సరాలుగా అద్భుతమైన రాజకీయ సుస్థిరతను చూపిస్తున్నారు ఆయన కేంద్రంలో. ఆ నేత ఉన్నంత వరకు పొలిటికల్ స్టేబిలిటీ ఉంటుంది. కాబట్టి అమెరికా సిఐఏ, అమెరికా ట్రంప్ డైరెక్ట్గా మోడీనే టార్గెట్ చేశారంటే ఇందులో మనం కొట్టిపారేయలేం, మనం రిఫ్యూట్ చేయలేమండి, రిజెక్ట్ చేయలేం. ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చరిత్ర రక్త చరిత్ర, సిఐఏ చరిత్ర. అది ఏ దేశ నేతనైనా అమెరికాకి ఎగినెస్ట్గా ఉంటే అది చంపేస్తారు. మనం లాల్ బహదూర్ శాస్త్రిని కోల్పోయాం, ఇండియా అణు పితామహుడు హోమీజే బాబాను కోల్పోయాం, ఇందిరాను కోల్పోయాం, రాజీవ్ గాంధీని కోల్పోయాం. ఇది ఏ పార్టీ అనేది నేను మాట్లాడడంలే. ఇండియాని అద్భుతంగా ముందుకు తీసుకెళ్లే శక్తి ఉన్న నేతలను టార్గెట్ చేస్తారు. ఇట్స్ ఏ కామన్ థింగ్ అనమాట. యుఎస్ చరిత్ర అది, సిఐఏ చరిత్ర. గడాఫీ చూడండి, సద్దాం హుస్సేన్ పరిస్థితి చూడండి, తర్వాత చెగువేరా పరిస్థితి చూడండి. లాటిన్ అమెరికాలో డజన్ కొద్ది విప్లవాలు తీసుకొచ్చారు. వాళ్ళ చేతిలో ఉండకపోతే సిఐ ఎంతవరకైనా తెగిస్తాయి. కాబట్టి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్, భారత ముఖ్య నేత అయిన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి ప్రాణహాని ఉందంటే ఆయన తప్పకుండా రక్షించుకోవాల్సిన అవసరం మన ఇండియాకు ఉంటుంది. ముఖ్యంగా ఇండియన్ సెక్యూరిటీ ఏజెన్సీస్ అయిన ఎస్పీజీ అనే ఒక సెక్యూరిటీ, అంటే ప్రైమ్ మినిస్టర్ మెయిన్ సెక్యూరిటీ చూస్తుంది. తర్వాత రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఒకటి, తర్వాత ఇంటెలిజెన్స్ బ్యూరో, ఇలా తర్వాత మిలిటరీ ఇంటెలిజెన్స్ సర్వీసెస్, ఇవన్నీ ఉంటాయండి. ఆయన సెక్యూరిటీ చూడడానికి ఆయన ఎన్నో రిపోర్ట్లు ఉంటాయి. అవన్నీ వ్యక్తం చేసి సార్ మీరు ఈ పర్యటనకి వెళ్ళకూడదు అంటే ప్రైమ్ మినిస్టర్ వింటారు. ఎందుకంటే ఈ ప్రైమ్ మినిస్టర్ అనేది ఒక ఇండివిజువల్ వ్యక్తి కాదండి. ఈరోజు ఆయన ప్రాణాన్ని ఆయన లెక్క చేసే వ్యక్తి కూడా కాదు. ఆయన ఒక స్థితప్రజ్ఞతగా ఉంటారు. ఆయనకి అందుకే అంత పాపులారిటీ ఉంది ఇండియాలో. గుర్తుపెట్టుకోవాలి మనం, దీన్ని ఎవరు కాదనలేని విషయం. అంత స్థితప్రజ్ఞతగా ఉండే నేతకి ఏంటంటే ప్రాణమే తీపేమి ఉండదు. కానీ ఈజ్ ఎ రిప్రజెంటింగ్ 142 crore. ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం, ఆయన ప్రాణం అంటే భారతదేశ అభివృద్ధి, భారతదేశ విశ్వగురు స్థానం. కాబట్టి ఆయన్ని టార్గెట్ చేస్తారు. కాబట్టి ఆయన ప్రాణహాని ఉంది కాబట్టే ఆయన ఈ 3 పర్యటనలు స్కిప్ చేసి ఇంకా కొన్ని పర్యటనలు వెళ్ళే అవకాశం లేదు. ఇండియా ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండవలసిన తరుణం. అటు చైనాతోనూ, ఇటు పాకిస్తాన్ ఐఎస్ఐతోనూ, ఇటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సిఐఏతోనూ మనం చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించే ఒక నిగూఢమైన విషయం అండి. ఇదేమి బహిర్గతంగా వీటి మీద రిపోర్ట్లు రావు మనకి. మనం అనాలిసిస్ చేసుకుని మనం ఊహించుకోవాలి. ఎందుకు ప్రైమ్ మినిస్టర్ గారు చాలా జాగ్రత్తగా చాలా పర్యటనలు చూడండి. మనం శ్రీశైలం వస్తే ఆయన యొక్క సెక్యూరిటీని ఎంత బీపప్ చేశారో. 2 వ్యక్తులు ఎవరో తెలియని వాళ్ళ లిస్టులో ఉంటే అది పెద్ద విషయం అయింది, గుర్తుపెట్టుకోవాలి. ఆయన సెక్యూరిటీ అంత బీపప్ 3 లేయర్లో ఉంటుంది, చాలా పకడ్బందీగా. అంటే ప్రపంచంలో అత్యధిక సెక్యూరిటీ గల నేతల్లో మోడీ ఒకరు. ఇప్పుడు ఆయన ఎయిర్ ఫోర్స్ 1 ఫ్లైట్ అలాగే ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉంటుంది. పాకిస్తాన్ గగనతలాన్ని తప్పించుకుని కూడా వెళ్తూ ఉంటుంది ఆయన ఫ్లైట్. చాలా జాగ్రత్తగా చూడాలి మన విషయాన్ని. అదంత ఈజీ కాదు, చాలా నిగూఢంగా ఉండవలసిన విషయం. ఇది పాకిస్తాను ఐఎస్ఐ నుంచి, సిఐఏ అమెరికా సిఐఏ నుంచి భారత ప్రధానికి పొంచి ఉంది. తీవ్రవాద దళాలు చూడండి ఎంత డెడ్లీ తీవ్రవాద దళాలు, వాళ్ళందరికీ సింహస్వప్నం ఈరోజు మోడీ గారే. అజిత్ దోవాల్ గారు కూడా ప్రాణహాని ఉంది కాబట్టి సెక్యూరిటీ బీపప్ చేయడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. ఆపరేషన్ సింధూర్ ఎవరు చేశారు? అజిత్ దోవాల్, మోడీ చేశారు. కాబట్టి వాళ్ళకే కదా ప్రాణహాని. వాళ్ళు మెయిన్ యుద్ధ వేరులు కొడుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళ సెక్యూరిటీ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. 2 యుఎస్ పత్రిక ఒకటి అందనమాట, ఈజ్ ఏ ప్రీస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. చూడండి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ప్రీస్ట్ ఫోటోను పోలు ఉంటుంది అనమాట, మోడీ ఫోటో. ఆ ఫోటో కూడా చూపించాను మీకు, ఆ ఫోటో ఉన్నట్టు ఉంటుంది. ఆయన ఏంటంటే ఒక దైవాంశ సంభూతుడిగా చూస్తూ ఉంటారు ఇండియాలో. కాబట్టి ఆయనకు హైయెస్ట్ పాపులర్ 75% అప్రూవల్ రేట్ ఉంది. కాబట్టి ఆయనే మెయిన్ ఇండియా. ఆయనే ఇండియాకి రిప్రజెంటేటివ్, ఇండియా గ్రోత్కి రిప్రజెంటేటివ్, ఇండియన్ దౌత్య విధానానికి రిప్రజెంట్, ఇండియా డిఫెన్స్ పాలసీకి రిప్రజెంట్, ఇండియా ఆత్మనిర్భర్ భారత్కి రిప్రజెంటేటివ్, వికసిత్ భారత్కి రిప్రజెంటేటివ్. కాబట్టి వచ్చే ఎలక్షన్లో మళ్ళీ ఆయనకే ఉంటుంది. ఆయనకి అధికారం వచ్చే అవకాశాలే పుష్కలంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆయన టార్గెట్ చేయడంలో
విచిత్రం లేదు. ఇక్కడ ఒక విషయం, భారత అపోజిషన్ పార్టీలు మాత్రం వీటితో సంబంధాలు ఉండవండి. అపోజిషన్ రాజకీయాలు చేస్తుంటే వాళ్ళతో వాళ్ళ దేశద్రోహాలు అనకూడదు. కాబట్టి మోడీకి ప్రాణహాని ఉంది. ఆయన ప్రాణానికి చాలా జాగ్రత్త కాపాడుకోవాల్సిన అవసరం భారతదేశానికి సెక్యూరిటీ ఏజెన్సీస్ అయినా రాకుంది. ఎంజీ రావు గారు, భారత్ అమెరికాల మధ్య ఎప్పటి వరకు ట్రేడ్